ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 5వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి జరగబోయే సంఘటనలు కొన్ని ఉన్నాయి. కనుక వీరికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహపతి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో ఎప్పుడు కూడా మనసులో కూడా కలలో కూడా ఎవరిని కూడా చెడుని కానీ లేదంటే ఎవరి చెడు కూడా కోరుకోరు. వీరికి శని ప్రభావం అనేది ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా తగ్గి శనిదేవుని యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యలు అనేవి సంఖ్య అనేది తగ్గిముఖం పట్టింది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారు మరో అవకాశాన్ని మీరు జీవితంలో పొందుకోబోతున్నారు. మీరు ఆనందంతో ఏడుస్తారు. మీ దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నారా, లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు వివాహం జరగడం, లేదా ఒకవేళ ఏదైనా సంబంధం వచ్చి కూడా మీకు అడ్డంకులు వస్తున్నట్లయితే గనక మీ యొక్క రాశి వ్యక్తులకి మే 5వ తేదీన అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత మీకు ఇలాంటి ఒక చక్కటి శుభవార్త అయితే, ఆ సంబంధానికి మీకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక వ్యక్తి ద్వారా కానీ ఆ వార్త మిమ్మల్ని ఆనందింప చేస్తుంది. ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో మీకు ఈ రోజున వీరి యొక్క ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ యొక్క నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభవార్తమైన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి నూతన ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికైతే గుడ్ న్యూస్ని వినే అవకాశాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే మీకు సాధారణంగా రోజు గడవకపోతుంది. మీ కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధాలు ఎదురు కాబోతున్నాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా బాధించుకుంటూ సమస్యలను తీవ్ర చేసుకోకూడదు. ప్రయత్నం చేస్తే మీ వంతు ప్రయత్నం ఫలిస్తుంది. దేవుడు మీకు సహాయపడతాడు, శుభ ఫలితాలను మీకు అందిస్తాడు. ఈ రోజున ఈ రాశి ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అనేది మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. మీకు భాగస్వామి వ్యాపారం చేసే వారికి పెట్టుబడి కోసం పెట్టుబడులు అందుతాయి. ఈ రాశి వారికి ధన సహాయం కూడా అందుతుంది. పనుల కోసం ధన సహాయం అడిగి ఉంటే గనక దానికి సంబంధించిన ఒక శుభవార్త కూడా ఈ వృశ్చిక రాశి వారు సంతృప్తికరమైన ఫలితాలైతే మీరు ఈ రోజున అయితే అందుకోబోతున్నారు. మీరు ఊహించని వ్యక్తుల నుండి మీకు సహాయం అనేది అందుతుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపున నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సంతోషకరమైన సమయాన్ని, దూర ప్రయాణాలను చేయవలసి అయితే పరిస్థితులు అయితే గోచారిస్తున్నాయి. శుభవార్తలు, శుభకార్యాలు వినే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించిన వ్యక్తులకైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఇక అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి, ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవడానికి కూడా అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. సమస్త పాపాలను సైతం మీకు తొలగించుకోవడానికి వీరు నిత్యం కూడా ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు. చాలామంది ఈ రాశి వారిని దూరం నుండి చూస్తే గంభీరత్వాలు అనుకుంటారు. కానీ వీరు చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశివారు. ఒక్కసారి ఎవరైనా మేలు చేస్తే గాని వీరు పొందినటువంటి మేలును అస్సలు మర్చిపోరు. అలానే బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువనైతే ఇస్తూ ఉంటారు. క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. వీరు ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆరోగ్యంతో వీరు అనుకున్నది కూడా సాధిస్తారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కోపం ఉంటుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కోపం ఉండదు. కొంత గంభీరత్వాన్ని కలిగి ఉంటారు. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ చూపించరు. వీరు ఎక్కడ కూడా ఏది అవసరమో అంటే అక్కడ కోపం అవసరం, ఎక్కడ శాంతం అవసరమో వీరికి బాగా తెలుసు. వీరు అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం వీరు కోపిష్టి వారు అని ముద్ర వేస్తూ ఉంటారు. వీరి ముఖం కూడా కొంత గంభీరంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గర నుండి చూసిన వారికి మాత్రం వీరు చాలా సున్నితమైన స్వభావాలు అని అనుకుంటూ ఉంటారు. ఇక వీరు ఎవరైనా ఒక్కసారి నమ్మితే గనక వీరు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడరని చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తులు ఈ వృశ్చిక రాశివారు. కొంతమందికి చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ దానికి కూడా మీ యొక్క ఓపికతో, మీ యొక్క సహనంతో మీరు ఎదుర్కొంటారు. అలానే మీ యొక్క ఓపిక, సహనం అనేది మిమ్మల్ని ఏదో ఒక రోజు మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఇక దైవం యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ వెంట ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఒకానొక సమయంలో వద్దు అనుకోని మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారో, లేదా మిమ్మల్ని ఎప్పుడు ఛీ అని మిమ్మల్ని అవమానించారో అలాంటి వారికి అవమానానికి తగ్గట్టుకు లేక సంపాదించడం అయితే మీరు ప్రారంభమిస్తారు. అంటే వీరు ఏ పని చెప్పినా అది వెంటనే చేస్తారు. వీరితో కాదు అన్నా అది ఖచ్చితంగా పట్టుదలతో వీరు సాధిస్తూ తీరుతారు. ఏ పనైనా ఇది కష్టంతో కూడుకున్న పని అని వీరు అస్సలు అనుకోరు. ఎంత కష్టాన్నైనా వీరు దిగమించుకొని ఆ కష్టాన్నైతే వీరు పూర్తి చేసుకుంటారు. అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే వీరు చేసే పనితీరు అలా ఉంటుంది. ఇక మీ జీవితంలో మాత్రం అస్సలు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. ఇక దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక మీ దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మాత్రం గోచార ఫలితాలైతే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే రావచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో అనుకున్న కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారికి మే 5వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీరు కొన్ని సంఘటనలు అయితే మీరు వినబోతున్నారు. అవి మీరు సంతోషాన్ని, ఇక మీరు ఆ శుభవార్త వినగానే వెంటనే ఎగిరి గంతేస్తారు. అంతటి శుభవార్త అయితే మీరు ఈ వృశ్చిక రాశి వారు అయితే 100% అయితే వినబోతున్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అనేది ఈ సమయంలో అయితే ఖచ్చితంగా నెరవేరబోతుంది.